నా పేరు శ్రవంతి బెల్లంకొండ. సో బెల్లంకొండ అనగానే మీరు ఏమైనా బెల్లంకొండ సురేష్కి రిలేషన్ అనుకుంటారేమో, అలా ఏం లేదు. బట్ యా, కోఇన్సిడెన్స్, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. అండ్ నేను ఫస్ట్ ఫిలిం ఇది నాకు ఫస్ట్ ఫిలిమే. బట్ నాకున్న సపోర్టు నాట్ ఫస్ట్ యాక్చువల్లీ. అంటే వాళ్ళందరూ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాకు అది రియలీ హెల్ప్ అయింది. అండ్ దీనికి నేను అన్నట్టు ఆఫ్ స్క్రీన్ హీరో వచ్చేసి మా డిఓపి గారు. అండ్ దీంట్లో నేను ముందు చెప్పినట్టే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మూవీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్, అందరూ ఎంజాయ్ చేసే జానర్. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మీకు ఇప్పుడు ఎంత ట్రెండింగ్ నడుస్తుందో తెలుసు. అండ్ ఓన్లీ సస్పెన్స్, ఓన్లీ అలా ఎలిమెంట్స్ కాకుండా మేము ఇందులో చాలా ఇన్కార్పొరేట్ చేశాము. సో అది డెఫినెట్లీ ఆడియన్స్కి చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ యా, నా యాక్టింగ్ ఎలా చేశానో నాకు తెలీదు, బట్ నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. బికాస్ ఆఫ్ ఆల్ నాకున్న ఈ బ్యాక్ బోన్స్ అందరూ సపోర్ట్ వల్ల నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఐ హోప్ లైక్ అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ దీనికి ప్రొడ్యూసర్ అనేది ఒకరు లేరండి. సో యాక్చువల్లీ అందరూ లైక్ ఫ్రెండ్స్, యూఎస్ నుంచి ఫ్రెండ్స్ ఇలాగా అప్రోచ్ అవ్వడము, ఇలా మూవీ తీయాలని ఇంట్రెస్ట్ ఉండడము, అండ్ నేను కూడా లైక్ నాకు కూడా ప్యాషన్ ఉండడము, అన్నీ అలాగా కలిసి వచ్చి దెన్ మేము ఒక టీమ్ ఫామ్ చేసుకుని నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్కి. సో అందుకని మేము ప్రొడక్షన్ నేమ్ మీద వెళ్ళిపోతున్నాం. డ్రీమ్స్ ఆన్ రీల్స్ ఈజ్ అవర్ ప్రొడక్షన్ నేమ్. సో ఇంకా అందరు ఇంకా ఆర్టిస్టుల గురించి నేను ఏం చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళందరూ వెరీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ జీవా గారు మీకు తెలిసిందే, ఆయన ఎంత బాగా చేస్తారు అనేది. అండ్ ప్రతి ఒక్కరు, ఈవెన్ మ్యూజిక్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ప్లస్. కొద్ది రోజుల్లో లిరికల్ వీడియో కూడా మేము రిలీజ్ చేస్తాము. అప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సాకేత్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్. సో హీ హ్యాస్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. అసలు బాగా నచ్చుతుంది మ్యూజిక్, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఈ కాలంలో ఈ రీసెంట్ టైమ్స్లో అయితే మటుకు అలాంటి లిరిక్ బేస్డ్ అయితే రాలేదు. అండ్ అది దట్స్ గోస్ టు హ్యాట్స్ ఆఫ్ గోస్ టు శ్రీనివాస్ మౌలి గారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి శ్రీనివాస్ మౌలి గారు. మీరు ఇక్కడ లేరు, బట్ స్టిల్ ఐఎమ్ రియలీ లైక్ సేయింగ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై హార్ట్. సో చాలా బాగా రాశారు. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా కూడా చేసాం మేము లిరికల్ ఈ వీడియో కూడా. ఈ సినిమా అంటే ఎస్పెషలీ ద సాంగ్. సో కొంచెం వెరైటీగా చేయడానికి ట్రై చేసాము. అండ్ చరణ్ చెప్పినట్టు సో దీంట్లో 3 పల్లవీలే ఉంటాయి. అందరికీ నచ్చుతుంది ఫర్ షూర్. యా, అంటే ఇంకా ఏం మాట్లాడాలో తెలీదు, సారీ. ఇంకేమైనా తప్పులు మాట్లాడి ఉంటే వెరీ సారీ. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ ద సపోర్ట్ హియర్. అండ్ సూర్యకి, ప్రేమ్ సాగర్ గారికి, అండ్ చరణ్ గారికి, అండ్ దెన్ డిఓపి గారికి, ముజీర్ బాయ్, అండ్ ఇమ్రాన్ శాస్త్రి, హర్షిని, అండ్ ఆల్సో సాకేత్ గారు. గాంధీ గారు వెళ్ళిపోయారు. యా, గాంధీ గారు, అందరికీ చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హూ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ అందరికీ వాళ్ళ కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ బ్రహ్మవరం పిఎస్ పరిధిలో కథ అనుకున్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి విషయంలో చాలా సక్సెస్ఫుల్గా వెన్నండి నడిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మా శ్రవంతి గారు, అండ్ మెయిన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం ఈస్ ముజీర్ భాయ్ గారు డిఓపి, అండ్ గురుచరణ్ గారు మా లీడ్ యాక్టర్, అండ్ అలాగే సూర్య గారు అనదర్ లీడ్, అండ్ సమ్మెట గాంధీ గారు. సో వీళ్ళందరి సపోర్ట్ వల్లే ఈరోజు ఈ సినిమా ఇక్కడ వరకు రావడానికి బేస్ కారణమైంది. అఫ్కోర్స్ కథ అదంతా కూడా ఏ సినిమాకైనా కథే బలం. సో కథతో పాటు వీళ్ళందరి సహాయ సహకారాలు ఉండబట్టి ఇక్కడ రాగలిగాము. దిస్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ ఏ డైరెక్టర్. సో నన్ను నమ్మి, అంటే నాకంటే ముందు ఫస్ట్ నా కథను నమ్మి, తర్వాత నన్ను నమ్మి ఇది చేసినందుకు డ్రీమ్స్ ఆన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి నేను రుణపడి ఉంటానని చెప్పి అండ్ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నా నమస్కారాలు. బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా మంచి సినిమా. ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పవలసిన వ్యక్తులు ఉన్నారు దీంట్లో. ఎందుకంటే దీంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్గా నాకు మంచి వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి మా దర్శకుడు ఇమరాన్ శాస్త్రి గారికి, మా డిఓపి ముజీర్ గారికి, అలాగే నిర్మాణ సంస్థకి స్రవంతి మేడంకి, అలాగే గురుచరణ్ మా హీరో గురుచరణ్, సూర్య, మిగతా నటీనటులందరూ కూడాను, నాతో నటించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చక్కటి సినిమా. దీంట్లో 2 విషయాలు చెప్పాలండి. చిన్న సినిమా అన్నప్పుడు చిన్న బడ్జెట్తో ఒక షెడ్యూల్ చేసుకుంటారు, 20 రోజులు 25 రోజులు అని. ఆ షెడ్యూల్ ప్రకారంగా చేసుకుంటూ పోతే ఆ బడ్జెట్లో పూర్తి చేయొచ్చు. నేను కూడా ఎన్ని రోజులు చేశారో నాకు తెలియదు, కానీ అనుకున్న రోజుల కంటే 3 రోజులు ముందుగానే సినిమా కంప్లీట్ చేశారని చెప్పి మన నిర్మాతలు చెప్పడం జరిగింది. ఆ క్రెడిట్ అంతా మన దర్శకులు ఇమ్రాన్ శాస్త్రి గారికి, అలాగే డిఓపి మన ముజీర్ గారికి, అలాగే అబ్బాయి వెనక కూడా చాలా అన్ని రంగాల్లో కూడా ఇతను కలగజేసుకొని చక్కగా ఈ యొక్క సినిమా చిత్రీకరణని విజయవంతంగా చేయడానికి కారకుడయ్యారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, అలాగే నిర్మాతకి, డైరెక్టర్కి, డిఓపి గారికి అందరికి కూడా మంచి పేరు తెచ్చిపెడుతుందని నేను మనసారా కోరుకుంటూ, ఈ సినిమా ఒకవేళ అంటే ఓటీటీకి వెళ్తుందా లేకపోతే సినిమాల్స్కి రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ ఎక్కడైనా కానీ ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకి అందరికి కూడా మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్మిట్ గారి థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ అండ్ ఈ వీడియో చూడబోతున్న ఆడియన్స్ అందరికీ నమస్కారాలండి. చాలా మూవీస్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి ఓటీటీస్లో కానీ థియేటర్స్లో కానీ. బట్ ఒక మూవీ ఉంటుంది అండి, ఆ మూవీ హైప్ లేకుండా వచ్చి, లేకపోతే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి, తర్వాత చాలా బాగుంది అని మౌత్ టాక్తో చాలా హిట్ అయ్యి చాలా పేరు తెచ్చుకుంటుంది కంటెంట్ బేస్డ్ మూవీ అని. సో అందులో నాకు ఈ మధ్యకాలంలో అనిపించిన ఈ మూవీ ఆ కోవలోకి వస్తుంది అనిపిస్తుంది. నేను వితౌట్ ఎక్స్పెక్టేషన్ షూటింగ్కి వెళ్ళానండి. ఓన్లీ నా క్యారెక్టర్ వరకే తెలుసు బిఫోర్ గోయింగ్ టు షూట్ ఆల్సో. సో నా క్యారెక్టర్ వరకు నేను చూసి చేస్తున్నప్పుడు, బట్ సెకండ్ హాఫ్ షూట్లో నాకు తెలిసింది హోల్ స్టోరీ గురించి. అప్పుడు నేను డైరెక్ట్గా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చేశాను, జస్ట్ నా క్యారెక్టర్ గురించి వచ్చి చేశాను. బట్ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ అంటే ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, కంటెంట్ చాలా వస్తుంది, చాలా కంటెంట్ వచ్చినందు వల్ల అన్ని మూవీస్ రొటీన్ అయిపోతున్నాయి. బట్ ఈ మూవీలో నేను గమనించింది ఏంటంటే డైరెక్టర్కి చాలా క్లియర్ వ్యూ ఉంది. స్టోరీని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, ఎక్కడి వరకు చెప్పొచ్చు, ఎంతవరకు చెప్పకూడదు, ఏ చెప్తే రొటీన్ అని ఫీల్ అవుతారు. అండ్ చిన్న బడ్జెట్ మూవీస్, లేకపోతే కొత్తగా ఆర్టిస్టులు కొత్తగా వస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే స్టార్డమ్ అన్న దానికి కొంచెం దూరంగా ఉన్న యాక్టర్స్కి ఓన్లీ స్టోరీ కంటెంట్ బేస్డే హైలైట్ అవుతుంది. సో దానికి ఇది యాప్ట్ ఫిలిం. నా క్యారెక్టర్కి ఇది చాలా ప్లస్. నా కెరియర్కి కూడా చాలా స్టెప్పింగ్ స్టోన్ లాంటి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఫస్ట్ నన్ను రెఫర్ చేసింది గురుచరణ్ గారు. సో గురుచరణ్ గారికి నా హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ అండి. సో ఆ రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత నన్ను ఓకే చేసిన డైరెక్టర్ గారికి, శ్రవంతి గారికి థ్యాంక్స్ అలాట్. అండ్ సూర్య గారిది మేము కలిసి వర్క్ చేయలేదు, బట్ నాకు తెలుసు ముందే. సో ఆయన కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ముజీర్ గారు చాలా అందంగా చూపించారని నాకు తెలుసు. అక్కడక్కడ సీన్స్ చూశాను, బట్ నేను ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా చూశాను, చాలా బాగా చేశానని చెప్తున్నారు. ముజీర్ గారు అంతా క్రెడిట్ గోస్ టు మీకే. థ్యాంక్స్ అలాట్. సో థ్యాంక్స్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ హిట్ అయిన తర్వాత కూడా ఇలాగే ఆనందంగా అందరు కలిసి మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటా అనుకున్నాను. థ్యాంక్స్ అలాట్. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు సూర్య అండ్ ఆడియన్స్ కూడా నమస్కారం. నా క్యారెక్టర్ పేరు కూడా సినిమాలో సూర్య. సో ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గురువుకి, మా డైరెక్టర్ గారికి అండ్ శ్రవంతికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాజ్ ఈ క్యారెక్టర్ సూర్య గురించి చెప్పాలంటే చాలా ఆర్గానిక్గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసామండి. ప్రామినెంట్ రోల్ ఉంది, అది సినిమా చూసినది మీకు అర్థమవుతుంది. అండ్ యాజ్ పర్ మ్యూజిక్ గారు బాగా చూపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సాకేత్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ మా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో
ఈ ఫిలిం స్టార్ట్ చేసాం, ఎలా జరిగింది, అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చామని ఒక చిన్న బ్రీఫ్గా చెప్తాను. ఈ సినిమా పేరు బ్రహ్మవరం పిఎస్ పరిధిలో. ఈ సినిమా ఎలా టేక్ ఆఫ్ అయింది, ఎలా ఇక్కడ దాకా వచ్చామనేది బ్రీఫ్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాకి డైరెక్టర్ ఇమ్రాన్ శాస్త్రి. ఇమ్రాన్ ఏంటి, శాస్త్రి ఏంటి అని అనుకుంటారు చాలామంది. చెప్పగానే ఇమ్రాన్ ఏంటి, శాస్త్రి ఏంటి అని అడుగుతున్నారు. మేమందరము సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అభిమానులు అనమాట. మేమందరం ఒక సీతారామ శాస్త్రి గారి అభిమానుల గ్రూప్లో పరిచయం, నేను ఇమ్రాన్. సో ఆయనకి మనవాడు ఇమ్రాన్ భక్తుడని చెప్పాలి. అందుకని ఆయన మీద ఉండే భక్తితో, గౌరవంతో ఆయన పేరుని ఇమ్రాన్ తర్వాత యాడ్ చేసుకొని మేమందరం కూడా ఇమ్రాన్ శాస్త్రి అని పిలిచేలాగా ఆయన డెవలప్ చేసుకున్నాడు. సో ఆ రకంగా మేమిద్దరం చాలా రోజుల నుంచి ఒక గ్రూప్లో పరిచయం. ఆయన డైరెక్టర్గా, నేను యాక్టర్గా చాలాసార్లు మీట్ అయ్యి ఎన్నో ఐడియాస్ డిస్కస్ చేస్తూ అలా మా ప్రయాణం అలా కొనసాగుతున్న టైంలో స్రవంతి గారు మనం ఒక థ్రిల్లర్ ఫిల్మ్ ఏదైనా చేద్దామని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యారు. అయిన తర్వాత నేను వెంటనే ఇమ్రాన్ అప్రోచ్ అయ్యాను. ఇద్దరం కలిసి దాదాపుగా ఒక 3-4 నెలల పాటు సహజీవనం చేసినట్టుగా కలిసి బాగా మాట్లాడుకొని 8-9 వెర్షన్స్ పనిచేసి ఇప్పుడు ఈ కథ మనం గర్వపడే కథ, దీన్ని మనం చెయ్యాలి అని వచ్చేంత వరకు నేను అతను వదలలేదు, అతను నన్ను వదలలేదు. ఇంకా మాకు ఏ రోజు మనం పనికి వెళ్తున్నాం అనే ఫీలింగే ఉండదు. ఎందుకంటే మాకు సినిమాని లోకం, సినిమాని పిచ్చి కాబట్టి ఆ రకంగా అలా పనిచేయడం జరిగింది. ఒక 8-9 వెర్షన్స్ వర్క్ చేసిన తర్వాత ఇదిరా మన కథ అనిపించిన తర్వాత అందరికీ నరేట్ చేయడం మొదలుపెట్టాం. మాకు తెలియదు మేము ఏం రాసుకున్నామో, ఏం చేసుకున్నాము. అంటే కథ మొత్తం రాసింది ఇమ్రాన్ టోటలీ. కాకపోతే నేను పక్కనే ఉండి దాన్ని కొంచెం గైడ్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుందని చిన్న పుడతా సాయంలాగా పక్కనే ఉంటూ వచ్చాను. అలా మేము కొంతకాలం జర్నీ చేసిన తర్వాత కథ తయారైన తర్వాత అందరికీ నరేట్ చేయడం మొదలుపెట్టాం. మేము ఏం రాసుకున్నామో అది ఎంత బాగుంటుందో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మాకు తెలియదు. మొట్టమొదటి వెళ్ళి మనకి ఎవరు దీనికి న్యాయం చేయగలిగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎవరు అంటే, నేను ఇంతకుముందు నాకు పరిచయం ఉన్న ముజీర్ భాయ్ని వెళ్ళి కలిసాం. ఆయన కెరీర్లో బ్రేక్లో ఉన్నారు. కొంచెంసేపు ఆగి మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత సొంతంగా ఏదైనా సినిమా చేద్దామనో లేకపోతే ఆయన ప్లాన్స్లో ఆయన ఉన్నారు. మొత్తానికి అయితే గ్యాప్లో ఉన్నారు. నేను వెళ్ళి బాయ్ కథ వినండి అన్నాక సరే గురు అంటే మా పరిచయం కొద్దీ సరే వింటానన్నారు. ఆయన ఇంటికి వెళ్ళి మన ఇమ్రాన్ కథ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ అంతా అయిన తర్వాత ఏదో చెప్తారు అనుకున్నాను కానీ ఇంత మంచి కథ చెప్తారు అనుకోలేదు అని రైట్ ఫ్రమ్ దట్ మూమెంట్ ఆయన కథతో ప్రేమలో పడిపోయారు. ప్రేమలో పడిపోయి మాకన్నా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్తో దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళి ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఆ కెమెరా పెడదాం, 2 కెమెరాలతో షూట్ చేయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి, అది నాకు వదిలేండి నేను చూసుకుంటాను, లైటింగ్ స్కీమ్ ఇలా పెడదాం, అలా పెడదాం, టోటల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందనమాట ఆయన వైపు నుంచి. అదే మా కథకి ఫస్ట్ సక్సెస్ అనమాట. అంటే మేము టెస్టింగ్ ద వాటర్ అంటారు కదా, అలా మా కథని ఫస్ట్ టైం మేము డిఓపి గారికి చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఎంతో ఆక్సిజన్లా పనిచేసింది. దాని తర్వాత సరే ముజీర్ భాయ్ మరి ఏ మూడ్లో విన్నారో ఏంటో సరేలే అని చెప్పి నెక్స్ట్ ప్రేమ్ సాగర్ గారికి చూచాయిగా చెప్పడం జరిగింది. ఆయన ఒకసారి ఇంటికి రండి అని పిలిచారు మా ఇద్దరిని. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 8 గంటలకు మొదలెడితే రాత్రి 1 గంట అయింది. కథా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ మిసెస్ మాకు టీలు, కాఫీలు, టిఫిన్లు, బిస్కెట్లు అన్నీ ఇస్తున్నారు. కథా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన విపరీతంగా ఎక్సైట్ అయిపోయి బాబు చాలా అద్భుతంగా చేశారు, గుండె మీద చేసుకొని చెప్తున్నా, సినిమా సూపర్ హిట్ అన్నారు. అంటే ఏంద్రా ఈ రెస్పాన్స్, మనం ఏం కథ రాసాం, అందరూ ఇలా అంటున్నారు ఏంటి అని అనుకున్నాం. సో మెల్లమెల్లగా అందరికి నెరేట్ చేసే కొద్దీ అందరి నుంచి ఇదే రెస్పాన్స్. మేము షాక్ అయిపోయాం, ఏంట్రా ఇంత మంచి కథనా. ఇంకా తర్వాత నుంచి సమ్మెట గాంధీ గారికి మేము స్క్రిప్ట్ పంపాం. ఆయన మీట్ అవ్వడం జరగలేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆయన స్క్రిప్ట్ అంతా చదివి, ఈ కాలంలో స్క్రిప్ట్ చదివి మొత్తం స్క్రిప్ట్ గోత్రూ అయ్యి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్స్. అలాంటిది సమ్మెట గాంధీ గారు మొత్తం స్క్రిప్ట్ చదివి డైరెక్టర్ గారికి కాల్ చేశారు. డైరెక్టర్ కాల్ చేసి అద్భుతంగా ఉంది, ఇంత బాగా ఈ మధ్యకాలంలో ఇంత మంచి స్క్రిప్ట్ నేను చదవలేదని డైరెక్టర్ గారు చెప్పి ఆగచ్చు కదా. నాకు కూడా కాల్ చేశారు, అబ్బాయి అద్భుతంగా ఉన్నాయి సీన్లు, అబ్బో సూపర్ అని చెప్తుంటే అసలు ఏం జరుగుతుందిరా బాబు, స్క్రిప్ట్ లెవెల్లో ఇన్ని రెస్పాన్స్ లేటరా బాబు అని చెప్పి రూపలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాం. ఆవిడ నా మదర్ క్యారెక్టర్ చేశారు ఇందులో. ఆవిడ అంతే, అబ్బా ఏంటండి రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్ లాగా రాశారండి, నా కెరీర్లో చాలా మంచి రోల్ అయ్యేటట్టుందండి, చేద్దాం 20 తీసేద్దాం, ఎప్పుడు డేట్లు చెప్పండి. ఇలా అందరూ తెలియకనే ఒక కథ, మంచి కథను తీసుకొని వచ్చేటప్పటికి కథని హబ్గా అరేంజ్ చేసుకున్న యాక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ దీనికి ఎలా ఏదో ఒక ఆభరణంలా తయారు చేశారనమాట. ఒక గోల్డ్లోకి అన్ని ఇట్లా వజ్రాలు పొదిగితే ఎలా తయారవుద్దో అలా తయారైంది కథ. అందరం ఒక దెబ్బకి ఫ్యామిలీ అయిపోయాం. తర్వాత ఇంకా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రొడక్షన్ టైంకి ఏది కావాలంటే అది ఇవ్వడం కానీ స్రవంతి అండ్ టీమ్, తన టీం అందరూ కూడా ఎప్పటికి కావాలంటే అప్పటికి ఇది ఇస్తూ వెళ్ళారు. సో ఇక్కడ అలా చేస్తున్న టైంకి మొత్తం అంతా సినిమా అయిపోయింది. సినిమా ఇంత ఫాస్ట్గా అవగొట్టారంటే మేము అనుకున్న షెడ్యూల్ కన్నా మామూలుగా చిన్న సినిమాలు ఏమైతే ఎక్స్పీరియన్స్ రాహిత్యం వల్ల ఇంకోటో లేట్ అవుతుంటాయి. మేము అనుకున్న దానికన్నా 3 రోజులు ముందుగా ఫినిష్ చేయగలిగాం. అదే ఇందాక మన గాంధీ గారు చెప్తున్నారు. సో అలా ఫినిష్ చేయగలిగాం అంటే దానికి కారణం ఏంటి అంటే ఎక్స్ట్రానరీ సపోర్ట్ ఫ్రమ్ దీస్ ఎక్స్ట్రానరీ పీపుల్. మాకు కేవలం డిఓపి బాధ్యతలే కాకుండా ప్రొడక్షన్ బాధ్యతలు, మాకు తెలియని విషయాలు మాకు తెలియజెప్తూ మమ్మల్ని కొంత నడిపిస్తూ ఎక్కడికక్కడే హెల్ప్ఫుల్గా ఉంటూ మీకు తెలియదా ఇలా చేయండి అని మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఎప్పుడైనా తప్పులు చేస్తే మాకు అక్షింతలు వేస్తూ మమ్మల్ని దూరం తీసుకొచ్చారు. ముజీర్ భాయ్ సార్ మీరు చేసిన హెల్ప్
మీరు చేసిన కాంట్రిబ్యూషన్, మీరు ఇస్తున్న గైడెన్స్, నిజంగా యాజ్ ఎ టీమ్ యూఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ప్రేమ్ సాగర్ గారు అయితే ఆయన వేరే లెవెల్. నేను ఆయన గురించి చెప్పాలని ప్రెస్ మీట్ ఫస్ట్ ఆయన గురించి చెప్పాలని వచ్చాను. ఆయన ఇచ్చిన సపోర్ట్ ఏ యాక్టర్ ఎవరికి ఇవ్వరండి. ఆయన ఉన్న లెవెల్కి, ఆయన రిలీజ్ అవుతున్న సినిమాలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఇంత ఇప్పుడే స్టార్ట్ అవుతున్న ఒక సినిమాకి కేవలం క్యారెక్టర్ కథ నచ్చి, గురు నీకు నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు, పదా చేద్దాం అని అలా వెన్నెముకలా నిలబడ్డారు. మాకు వీళ్ళందరినీ చూసి రోజు సెట్లో చాలా నేర్చుకున్నామండి. సంబెట్ గాంధీ గారు ఆయన నేను చేస్తున్న కొన్ని సీన్స్లో ఆయన లేకుండా పక్కన ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నట్టుగా నేను క్లోజప్ చేయాలి. ఆయన దూరంగా టీ తాగుతూ కుర్చీలో కూర్చొని నాకు క్యూస్ ఇస్తున్నారు. యాక్షన్ అనగానే ఆయన అక్కడి నుంచి క్యూ ఇస్తున్నారు. నేను షాక్ అయిపోయి అక్కడ నుంచి మామూలుగా చైర్ పక్కన వేసుకుని ఉంటే అయిపోయింది, ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటిది ఆయన అక్కడ కూర్చొని కూడా సీన్ ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేస్తూ, నా యాక్టింగ్కి తగ్గట్టుగా ఆయన క్యూస్ ఇస్తూ, ఇలాగా వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ పంక్చువాలిటీ కానీ, ఈ ప్రెస్ మీట్ కూడా గాంధీ గారు అందరికన్నా ఫస్ట్ ఆయనే వచ్చారు. సో పంక్చువాలిటీ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, సీన్ అంటే ఏంటి, కన్సీవింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో ఉండి చాలా జర్నీలో చాలా నేర్చుకున్నాం. అండ్ ఈ ఫిల్మ్లో స్రవంతి ఫస్ట్ టైం హీరోయిన్, అంటే వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్గా చేస్తోంది. ఆ అమ్మాయి కూడా ఫస్ట్ టైం అయినా సరే చాలా డెడికేషన్. అసలు ఎంత డెడికేషన్ అంటే కొన్ని సీన్స్ అయితే మొత్తం యూనిట్ క్లాప్స్ కొట్టారు. ఏ యాక్టర్కి క్లాప్స్ కొట్టలేదు. కేవలం ఆ అమ్మాయి చేస్తున్న టైంలో ఒక ఎమోషనల్ సీన్ 2-3 ఉన్నాయి. చాలా అద్భుతంగా చేసి మేమందరం సర్ప్రైజ్ అయిపోయాం. మేమందరం ఎంతైనా ఫస్ట్ టైం కదా అని అనుకుని ఉంటాం కదా, కానీ మమ్మల్ని సర్ప్రైజ్ చేసే రేంజ్కి అమ్మాయి పర్ఫామ్ చేసింది. అండ్ మొన్న చూసినప్పుడు కూడా తన డెడికేషన్, తన లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ అమేజింగ్. ఇలా చెప్తూ పోతే ఈ సినిమాలో ఒక వెరైటీ, ఒక ప్రయోగాత్మకమైన ఒక సాంగ్ చేయడం జరిగింది. దానికి లిరిసిస్ట్ శ్రీనివాసమౌళి. ఆ అబ్బాయి కూడా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే చాలా కొత్తగా ఉంది సిచ్యువేషను, ఇంతవరకు రాయలేదు, ఛాలెంజింగ్గా ఉందని చెప్పి రాత్రింబగళ్ళు దాన్ని సెట్ చేసేసి మంచి పాటగా తయారు చేయడం జరిగింది. శ్రీనివాసమౌళి అంటే నామది పువ్వది సాంగ్ రీసెంట్గా చాలా పాపులర్ అయింది. అంతకుముందు ఏమో సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ సాంగ్ని స్వరపరచడానికి సాకేత్ గారికి చెప్తే ఆయనే ఇది కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉందండి, ముందు చేసేద్దాం, ఎక్స్పెరిమెంట్ తర్వాత సంగతి చూద్దాం. మేము కొంచెం భయపడ్డాం అనమాట, సార్ ఇది ఓకేనా చేయొచ్చు అని అడిగినప్పుడు ఆయన ఎంకరేజ్ చేసి చేద్దామండి, ఎక్స్పెరిమెంట్ చేయకపోతే సినిమా ఎందుకు అని ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి దాన్ని పల్లవి చరణంలా కాకుండా 3 పల్లవులా చేద్దాం, వెరైటీ ఆర్కెస్ట్రేషన్ నేను ఇస్తాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చి అలా అందరూ కాంట్రిబ్యూషన్ అలా ఇచ్చి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సో ఓవరాల్గా ఇంత మంచి కథకి ఇంత మంచి సపోర్ట్ ఏర్పడి ఇలా చాలా మంచిగా తయారైంది సినిమా. ఈ సినిమాని మా పాటని, మా సినిమాని, పోస్టర్స్ని అన్నిటిని మేము ముందుకు తీసుకురావడానికి మేము చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాము. అండ్ ఈ సినిమాలో నా పక్కన మరదల క్యారెక్టర్గా హర్షిని యాక్ట్ చేశారు. ఎడిటింగ్ రూమ్లో నుంచి చాలా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, ఆ అమ్మాయి యాక్టింగ్ చాలా బాగుంది అని. మా పేరు కూడా చాలా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది మా ఇద్దరికి, మా రోల్స్కి అని. సో వీఆర్ వెరీ హ్యాపీ, చాలా పాజిటివ్గా ముందుకెళ్తున్నాము. ఇంకా వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది ఆడియన్స్ రెస్పాన్స్. నెక్స్ట్ తర్వాత టీజర్, సక్సెస్ మీట్, ట్రైలర్ ఇలా మిమ్మల్ని కలుస్తూనే ఉంటాం. బ్రహ్మవరం PS పరిధిలో అని పోస్టర్ ఎక్కడ కనపడినా మీరు దాన్ని ఆదరించి దాన్ని చూసి మీ కామెంట్స్, రెస్పాన్స్ తెలియజేయాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గురుచరణ్. అందరికీ నమస్కారం. నేను మీ సాకేత్ సాయిరాం. మ్యూజిక్ డైరెక్టర్గా ఇది నా 38వ సినిమా. అండ్ డ్రీమ్స్ ఆన్ రీల్స్ బ్యానర్ మీద బ్రహ్మవరం PS పరిధిలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. యాజ్ శ్రవంతి గారు చెప్పినట్లు ఇది కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అండి. ఒక హీరోయిన్ ఇట్లా కాకుండా, రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా కంటెంట్ని నమ్ముకొని చేశారు. సో ఐ హోప్ డెఫినెట్లీ మీకు నచ్చుద్దని కోరుకుంటున్నాను. మీ అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీళ్ళందరూ చెప్పినట్లు ఇప్పుడు దీనిలో ఒక సోల్ ఉందనిపిస్తుంది క్లియర్గా. అంటే ఇది నాది అని చేయటం వేరు, ఏదో ఒకటి చేసామని అనుకోవడం వేరు. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూసిన తర్వాత నాకు కూడా మంచి హోప్ అనిపించింది, డెఫినెట్ మీ అందరూ నచ్చుతుందని. అండ్ ఆన్ స్క్రీన్ పనిచేసిన అందరూ ఆర్టిస్టులు అండ్ బిహైండ్ స్క్రీన్స్ టెక్నీషియన్స్ అందరూ మా అందరి తరఫున వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇది ఒక చిన్న సినిమా అనేటటువంటి ఎటువంటి ఫీలు లేకుండా, ఈ హడావుడి లేకుండా ఒక మంచి సినిమా అవ్వబోతుందని ఆ కథ విన్న తర్వాత మేము ఇన్స్పైర్ అయ్యి చేసింది వాళ్ళు చెప్పినట్టుగా. ఫస్ట్ కంగ్రాచ్యులేట్ ది ప్రొడ్యూసర్ గారు అండ్ సేమ్ టైం హీరోయిన్ అండ్ మా గురుబాబు ఇమ్రాన్ చెప్పుకోవాలి. రికార్డు స్థాయిలో రికార్డ్ టైంలో కంప్లీట్ చేసి రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నటువంటి ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇమ్రాన్ శాస్త్రి. వెరీ నైస్. ఇది చాలా సింపుల్ సార్. మీ అందరికీ సమాజంలో ఎంతోమంది ఉంటుంటారు, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, సపోజ్ నేను అడ్వకేట్ని, బై ప్రొఫెషన్ ఐఎమ్ అడ్వకేట్.
ఏ వృత్తిలో ఉన్నవాడు, కూలోడు కానివ్వండి, రిక్షావాడు కానివ్వండి, ఎవడైనా సరే వాడు నమ్మి, వాడు యాటిట్యూడ్ ఏదైతే ఒక పాజిటివ్గా ఉండి, ఒక మంచి మనసుండి, ఒక మంచివాడు అవుతాడో వాడు ఎటువంటి వృత్తిలో ఉన్నా దాంట్లో రాణిస్తాడు. ఇందులో ఈ పోలీస్ క్యారెక్టర్స్ మీద ఐఎమ్ ద ఆర్డినరీ పోలీస్, కానీ అందులో ఉన్న ఒక సిన్సియారిటీ అది ఈ కథని చక్కగా నడిపించడానికి ఉపయోగపడుతుంది. అది అందులో ఎంత హైట్స్కి అసలు ఒక అనూహ్యమైనటువంటి పరిస్థితిలో మా హీరో మా గురుచరణ్ గారు, మాకు ఆయన అమ్ము ప్రాజెక్ట్లో నాకు పరిచయం, అదే ఫస్ట్ టైం పరిచయము. ఆ తర్వాతే ఈ కథ నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ప్రయాణం ఆ నిజాయితీ గల మనుషులతో ఎలా చేసి ఈ సమాజంలో ఒక నిజాయితీకి, ఒక నిబద్ధతకి, ఒక క్రమశిక్షణకి దీనికి ఎంత అవసరం ఉన్నది అనేది చెప్తా దీంట్లో అన్ని హంగులు ఏర్పరచుకున్నటువంటి మా దర్శకుడు ఇమ్రాన్ శాస్త్రి గారు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆయన నవ్వుతూనే ఆయనకి కావాల్సిన టార్గెట్లని చేయించుకుంటూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా మనకి చెప్పాలంటే సీనియర్ మెన్ మా డిఓపి గారు ఈజ్ పెద్ద దిక్కు మాకు. ఇందులో ఆయన చేయి పట్టుకుని నడిపించాడు. మీకు నెక్స్ట్ దానికల్లా ఆల్రెడీ ఇస్ హెడింగ్ ఫర్ ది హీరో హెడింగ్ ఫర్ ది డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మళ్ళీ ఒక మంచి ముందు 2-3 స్టెప్పులు వేసి ముందుకి రిలీజ్కి ఒక 1-2 నెలలు థింక్తో ఏప్రిల్ అనుకుంటున్నాము. మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీరు ఎక్స్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఇది ఒక చిన్న సినిమాలాగా మీరు చూడకుండా మంచి సినిమాలాగా చూడండి. కరెక్ట్. సమాజానికి పనికి వచ్చే ఒక మంచి సినిమాలాగా చూడండి. మీరు కూడా మాతో పాటు మీరు కూడా ప్రమోట్ చేయండి. ఒక మంచి మనసున్న మనుషులు, వాడు రిక్షావాడైనా, కూలోడైనా, నాలుడైనా, ఎవడైనా ఈ సమాజానికి అవసరము, వాడి గమ్యమే ఒక ప్రేరణగా ఉండేటటువంటి మంచి సబ్జెక్టు, ఒక మంచి ఫ్యామిలీ ఇది ఉంటుంది. ప్లీజ్ మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఈ మూలం ఫస్ట్ సినిమా స్టార్ట్ అవడానికి నాకు ఇప్పటి నుంచో పరిచయం బ్రదర్ లాగా గురుచరణ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గర వచ్చిన తర్వాత ఇమ్రాన్ కథ చెప్పడం జరిగింది. మంచి కథ, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి కథ చెప్పాడు. ఈ కథ నిజంగా నేను చెప్తే ఒక పెద్ద సంస్థకి వెళ్ళి పెద్ద బ్యానర్లు చెప్తే చాలా బాగుంటుందని చెప్పాను. లేదండి మనమే ఈ ప్రాజెక్ట్ని ఎక్కిద్దాం, మన వెనకాల సపోర్ట్ ఉన్నారు, డ్రీమ్స్ అండ్ రీల్స్ బ్యానర్ మా వెనక ఉంది, మనం చేద్దాం, మనం సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఓకే అని చెప్పి ముందుకెళ్ళడం జరిగింది. ఈ మూవీలో మెయిన్గా జీవా గారు చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు డీజీపీగా. నెక్స్ట్ అలాగే సమ్మటి గాంధీ గారు, అన్న ప్రేమ్ సాగర్ అన్న, గురుచరణ్, మన కల్లూరి స్రవంతి గారు, అలాగే హర్షిని గారు, మన సూర్య గారు, ఒకళ్ళ మించి ఒకళ్ళు పెర్ఫార్మెన్స్ చేశారండి. నిజంగా స్రవంతి ఫస్ట్ ఫిలిం లాగా ఉండదండి, అంత బాగా పెర్ఫార్మ్ చేసింది. ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది పడ్డాను నేను కూడా. తనకి మా టీంలో సెట్ అవ్వడానికి 2 days పట్టింది. తర్వాత మేమందరం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత బాగా పెర్ఫార్మ్ చేసింది. నేను ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉంటారని చెప్తే, లేదు ఫస్ట్ ఫిలిం అండి, ప్యాషన్గా ఉంది నాకు కూడా చేయాలని, అందుకని అని చెప్పారు. నిజంగా చాలా అద్భుతంగా చేశారు. ఈ సభాముఖంగా నిజంగా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చేశారు. ఇంకా హర్షిని గారు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం అండి, ఈజ్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండి. చాలా అద్భుతం పెర్ఫార్మెన్స్ అండి. ఆమె సైలెంట్గా ఉంటుంది, కెమెరా ముందు మటుకు అద్భుతం యాక్ట్ చేస్తుంది. అలాగే మన సూర్య గారు కూడా సైలెంట్గా ఉంటాడు, ఆయన కూడా యాక్టింగ్లో చింపేస్తాడు. గురుచరణ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేస్తున్నాడు, చాలా కలిసి చేశాను నేను కూడా ముందు కూడా. గురు కూడా ఈజ్ గుడ్, మంచి ఆర్టిస్టు. ఈ సినిమా తర్వాత మా టీం వాళ్ళందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇమ్రాన్ ఈ ఫస్ట్ ఫిలిం అని అందరూ అనుకుంటున్నారు, కానీ తన ఫస్ట్ ఫిలిం కాదండి, ఒక 10-20 సినిమాలు చేసిన డైరెక్టర్ లాగానే చాలా జోయల్గా ఆడుతూ పాడుతూ రిలాక్స్గా ఎక్కడ టెన్షన్ లేకుండా చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు సార్ అతను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇమ్రాన్ దగ్గర ఇంత వర్త్ ఉందని. ఈ ప్రాజెక్ట్ వల్ల మంచి పేరు వస్తుంది, అందరికంటే ముందు ఇమ్రాన్కి మంచి పేరు వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మన సాకేత్ గారు మంచి ట్యూన్తో ఒక సాంగ్, ఈ సినిమాలో ఒకే సాంగ్ అండి,
చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా చేశారు. అలాగే మా టీం అందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు వీళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మా వెనకాల సపోర్ట్ చేస్తున్న కల్లూరి విజయ్ కుమార్ గారికి, వాళ్ళ టీంకి, అలాగే డ్రీమ్స్ అండ్ థ్రిల్స్ బ్యానర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.